ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఆల్రెడీ ఎన్నికల దుందుబి కూడా మోగబోతుంది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకొని శాసనసభలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ స్థానిక ఎన్నికలకి 34%, పట్టణ స్థానిక ఎన్నికలకి 33.33% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైనది మరియు అభినందనీయమైనది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో దానిని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున బీసీ సమాజం స్థానిక నాయకత్వం అనేటువంటి అంశం మీద గతంలో ఎన్నో అవమానాలు పడినటువంటి సందర్భం మనం చూసాం. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అప్పటికే 34% పైనే ఉండేటువంటి రిజర్వేషన్లను తీసుకొని 24గా చేసి ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం లేకుండా చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చాలా అమాయకంగా చెప్తారు, ఆయన అనుచరులు అంటుంటారు వారికి ఏమీ తెలియదని. అందుకే మా పార్టీ కూడా వారిని స్వాతిముత్యం అని పిలుస్తుంటుంది. ఆ స్వాతిముత్యం తీసుకున్నటువంటి నిర్ణయం 22-24% మాత్రమే ఆ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో అమలు చేసి బీసీలకి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. అన్యాయం చేయడమే కాదు, ఆ రోజున రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దౌర్జన్యాలతో, అక్రమాలతో, బెదిరింపులతో ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించడం కూడా మనం చూసాం. నిజంగా ఆయన పరిపాలన అంతా కూడా ఒక చీకటి పరిపాలన. అటువంటి చీకటి పరిపాలనలో ఆ రోజున ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి బీసీల యొక్క ప్రాతినిధ్యం కూడా లేకుండా, గ్రామాల్లో వారికి ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా ప్రత్యేక అధికారులతోటి, ఉద్యోగులతోటి పరిపాలన చేస్తూ వాలంటీర్ వ్యవస్థ నడిపించిన కారణంగా ఆ రోజున పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ రోడ్డెక్కే పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్యంపై అతనికి విలువ లేదు. ఆ సందర్భంలో బీసీలు చేసినటువంటి అన్యాయం, అవమానాలు గురించి చెప్పుకుంటే చాలా ఉంటుంది. వాటన్నిటినీ సరిచేస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం స్థానిక సంస్థల్లో 34%, 33.33% రిజర్వేషన్ అమలు చేయాలనేటటువంటి నిర్ణయం స్వాగతించదగింది, హర్షణీయమైంది. ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలు మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మతం ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దాన్ని వ్యతిరేకించింది. ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, కానీ రాజ్యాంగబద్ధంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిని మేము పెద్ద ఎత్తున తీసుకొని పోయి ఆ రోజు నిర్ణయాన్ని కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. కానీ తర్వాత కాలంలో బీసీలలో ఉండేటువంటి ముస్లిమ్స్కి ఈ యొక్క స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. దాని మూలంగా సుమారుగా ఈ రాష్ట్రంలో 86 మేయర్, మున్సిపల్ చైర్మన్లలో 12 మంది ముస్లిమ్స్ అయితే 12 మంది కూడా బీసీ కోటాలోంచే తీసుకోవడం జరిగింది. మున్సిపాలిటీలో రిజర్వేషన్స్ లేకపోవచ్చు, కానీ అత్యధికంగా బీసీలు ఉండేటువంటి ప్రాంతాల్లో బీసీలకి ఇచ్చేటువంటి అవకాశాలను తీసుకుపోయి ఆ యొక్క వర్గాలకు ఇవ్వడం. అలాగే 31 మంది కార్పొరేటర్లు ఆ సమాజం నుంచి ఉంటే అందులో 22 మంది బీసీ రిజర్వేషన్ల మూలంగా బీసీ కోటాలో వారు కార్పొరేటర్లు అవ్వడం జరిగింది. అలాగే 292 మంది కౌన్సిలర్లు ఉంటే 213 మంది, అలాగే 12 జడ్పీటీసీలు ఈ రాష్ట్రంలో ఉంటే 11 జడ్పీటీసీలు బీసీ కోటాలో తీసుకోవడం జరిగింది. అలాగే 262 ఎంపీటీసీలు ఉంటే 163 ఎంపీటీసీలు బీసీల కోటాలో తీసుకోవడం జరిగింది. ఇది బీసీలకి, బీసీ సమాజం ఎన్నో ఏండ్లుగా కష్టపడి పోరాడి ఉద్యమాలు చేసి సంపాదించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో కుట్రపూరితంగా కేవలం ఓటు బ్యాంక్ ఆలోచనలతో ఈ యొక్క హక్కులను తీసుకెళ్ళి వేరే వర్గాలకు ఇవ్వడం,
ఇంక ఇదే కాదు, బీసీసీలో ఉండేటువంటి వారికి కూడా తీసుకొని బీసీ సమాజంలో ఉండేటువంటి దృఢమైన బలమైన నాయకత్వాన్ని పక్కన పెట్టి ఈ వర్గాలకు కేవలం ఓటు బ్యాంకు సరిచేయడం కోసం ఇస్తున్నటువంటి అవకాశాలని మేము తప్పుపడుతున్నాం. ఇది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఆ వర్గాలకు ఇవ్వాలనుకుంటే జనరల్ కోటాలో పోటీ చేయవచ్చు, లేదంటే వారికి ఇవ్వాల్సినటువంటి వేరే హక్కులు ఉంటే ఇవ్వాలి, కానీ రాజకీయ హక్కులు రాజకీయ అవకాశాలు ఇవ్వకూడదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ యొక్క అంశాన్ని మా రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుని వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి అంశాన్ని స్వీకరించేటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు. ప్రతి విషయాన్ని కూడా సరిచేసి ప్రజా అనుగుణంగా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా వారి దృష్టిలో ఈ విషయాలు పెడతాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24% రిజర్వేషన్లు మాత్రమే, 24% కూడా పూర్తిగా అమలు చేయకుండా తీవ్రమైన అన్యాయం చేసినటువంటి సందర్భంలో, ఏ విధమైన అధికారాలు ఇవ్వనటువంటి సందర్భంలో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూస్తే, ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక బీసీ అవుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారిని ప్రకటించిన తర్వాత సామాజిక న్యాయ అంశాల మీద ఒక విశ్వాసం పెరిగింది దేశంలో. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి తీరు కానీ, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రతి నిర్ణయం కూడా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. సామాజిక ఉన్నతి, సామాజిక గౌరవం, ఆత్మగౌరవం పెంపొందించే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. అందులో భాగంగా మనం చూసాం 102వ రాజ్యాంగ సవరణ. ఈ యొక్క 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సీబీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించడం, తద్వారా ఓబీసీలకు రక్షణ కల్పించడం, ఓబీసీల యొక్క హక్కులను కాపాడడం, ఏ వర్గాలు ఓబీసీలుగా గుర్తించబడాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఆ రోజున 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సీబీసీ కమిషన్కి చట్టబద్ధ కల్పించడం జరిగింది. అంతేకాదు, దీనిని రాష్ట్రాలన్నీ కూడా అడిగాయి. మా యొక్క రాష్ట్రాల్లో ఓబీసీలోకి చేర్చడానికి కులాల నిర్ణయాలను తీసుకునే హక్కుల్ని మాకు ఉండాలి, ఎన్సీబీసీకి ఇవ్వడం కన్నానంటే ఎన్సీబీసీకి రాష్ట్రాల నుంచి సూచించేటువంటి అధికరణ రాష్ట్రాలకు ఇస్తూ 105వ రాజ్యాంగ సవరణ కూడా చేయడం జరిగింది. అంటే ఈ యొక్క హక్కుని రాష్ట్రాలకు ఇచ్చే ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, అలాగే 103వ రాజ్యాంగ సవరణ 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు. చాలామంది అంటారు అగ్రవర్ణాలకి రిజర్వేషన్లు ఇచ్చారు, అగ్ర కులాలకి 10% రిజర్వేషన్ ఇచ్చారని. కానీ కాదు, అగ్రవర్ణాల్లో అగ్ర కులాల్లో ఉండేటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో, ఇందులో కూడా లబ్ధి చేకూరేది ఎవరైతే మన బీసీ సమాజంలో ఉండేటువంటి మన సోదరులు ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షంగా కూడా వారు లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే ఉదాహరణ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో గౌడాస్ ఉన్నారు, కర్ణాటకలో ఓసీగా ఉన్నారు. వారు కర్ణాటకలో ఈడబ్ల్యూసీ 10% వల్ల లబ్ధి చేకూరుస్తున్నారు. వారందరూ కూడా పేదవారుగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో ఓసీలుగా గుర్తించబడిన సందర్భంలో వారికి ఈ యొక్క అవకాశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో, విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో సుమారు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళినటువంటి కులాలు 26 కులాలని ఓసీలుగా చేరిస్తే ఈ రోజున ఆ కులాలు ఈడబ్ల్యూఎస్సీ ఏదైతే 10% రిజర్వేషన్ మూలంగా లబ్ధి పొందుతున్నారు. ఇటువంటి నిర్ణయం ఏదైతే సామాజిక న్యాయం ఎక్కడ జరగాలో అక్కడ జరిగే విధంగా, సామాజిక అభివృద్ధి ఎక్కడ జరగాలో అక్కడ జరిగే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ రోజున చూస్తే 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషనే కాకుండా 27% ఆ కేంద్ర విద్యా శాఖల్లో ఉండేటువంటి యూనివర్సిటీల్లో కానీ మిగతా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షల్లో కానీ రిజర్వేషన్ని 27% తీసుకోవడం. అందులో భాగంగా నీట్కి 27% రిజర్వేషన్. సుమారు ఈ రోజున చూస్తే నీట్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులు అయిన తర్వాత సీట్లు పొందిన వారి గురించి ఆలోచిస్తే సుమారుగా 6,000 మంది పైగా డెంటల్ కానీ, ఎంబీబీఎస్ కానీ, పీజీలు కానీ, ఇతర మెడికల్ కోర్సుల్లో చేస్తున్నటువంటి వారు 6,000 మంది పైగా పేద మధ్యతరగతి బీసీ వర్గాల్లో ఉండేటువంటి బిడ్డలు లబ్ధి పొందుతున్నారు. 2021లో ఈ నిర్ణయం తీసుకున్న 5 సంవత్సరాల్లో సుమారుగా 30,000 మంది నుండి 40,000 మంది విద్యార్థులు, ఈ రోజున పేద విద్యార్థులు డాక్టర్లు అవుతున్నారు, సైంటిస్టులు అవుతున్నారు.
ఈ నిర్ణయం స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకుని ఉంటే ఎన్ని వేల మంది అయి ఉండేవారో, ఒకసారి ఎన్ని లక్షల మంది అయి ఉండేవారో చూసుకుంటే సుమారుగా 4-5 లక్షల మంది పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు, బీసీ సమాజంలో పుట్టినటువంటి బిడ్డలు సైంటిస్టులుగా, డాక్టర్లుగా అయ్యేటువంటి అవకాశం ఉండేది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క సామాజిక న్యాయం అనేటువంటి ఆలోచన చేస్తున్నారో దీనిని అందిపుచ్చుకుంటున్నటువంటి ప్రభుత్వాలు కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం. అందుకే దీన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. కేంద్రంలో ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు బలంగా ఎన్సీబీసీ కమిషన్ని ఏర్పాటు చేసి ఓబీసీలకి రక్షణ ఇవ్వడమే కాకుండా ఓబీసీల యొక్క అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్నటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకుంటే ఈ రోజున బీసీ రక్షణ చట్టంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. అందువల్ల ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే 34% రిజర్వేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సమయంలో బీసీలకి ఇవ్వాల్సినటువంటి హక్కులు, బీసీలకి పొందాల్సినటువంటి హక్కులు బీసీలకే ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి వారికి అప్పీల్ చేస్తూ, అలాగే మేము కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుల ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల్లో ఇచ్చేటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వారికే దక్కే విధంగా సరైన కార్యాచరణతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.